మీరు చూస్తున్న ఫోటో తీసిన వ్యక్తి అప్పట్లో ఆత్మహత్య చేసుకున్నాడంట. ఎందుకో చూద్దాం. ఈ ఫోటోను అబ్జర్వ్ చేయండి. ఆ బాబు చేతిలో ఆహారం ఉంది. అయితే ఆ ఆహారం కోసం రాబందు వచ్చిందనుకొని ఆ బాబు ఆహారాన్ని దాచిపెట్టాడు. కానీ ఆ రాబందు వచ్చింది ఆహారం కోసం కాదు, ఆ బాబు కోసం. అయితే కెవిన్ అనే ఫోటోగ్రాఫర్ సూడాన్ లో కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోతున్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్లి తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో తీసి ప్రపంచానికి తెలియజేసినందుకు కెవిన్ కు చాలా ప్రశంసలు, సన్మానాలు జరిగాయి. ఆయన్ని అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. సన్మానాలు చేయించుకోవడానికి కూడా టైం లేక ఎంతో బిజీగా తిరుగుతున్న కెవిన్ కు ఒకసారి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే ఆ ఫోటోలో ఉన్న బాబు చనిపోయాడా ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు కెవిన్, ఏమో సార్ నాకు తెలీదు, ఫోటో తీసి వచ్చినా, నేను చూడలేదు, చాలా బిజీగా ఉన్నా నేనని చెప్పాడు. వెంటనే అవతలి వ్యక్తి, అక్కడుంది 2 రాబందులు, ఒకటి బాబును ఎత్తుకుపోవడానికి వచ్చిన రాబందు, ఇంకొక రాబందు కెమెరా పట్టుకుంది అని చెప్పేసి ఫోన్ టక్కున పెట్టేశాడు. ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపించిందంటే 1993లో ఆత్మహత్య చేసుకునేంత. అప్పటికే ఆయన వయసు 33 సంవత్సరాలు మాత్రమే. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా చాలా మంది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ సహాయం చేయడం మర్చిపోయి వీడియోస్ తీసుకోవడం, లేకపోతే సెల్ఫీ తీయడం, లైకుల కోసం సోషల్ మీడియాలో పెట్టుకోవడం, లేకపోతే వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడం కోసం వీడియోస్ తీస్తున్నారే తప్ప అక్కడ ప్రమాదం జరిగిన వాళ్ళని కాపాడాలనే ఉద్దేశం మాత్రం ఎవ్వరికీ లేదు. అక్కడ కెవిన్ మర్చిపోయింది ఏంటంటే మానవత్వం. తనకే గనక మానవత్వం ఉంటే అక్కడ ఫోటో తీయడం ఆపేసి ఆ బాబుని రక్షించేవాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా కెవిన్ లాగా కాకుండా మానవత్వం వైపు అడుగులు వేయాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్ చేయండి.